నిర్మల్ జిల్లా మామాడ మండలం కప్పన్వెల్లి అటవీ ప్రాంతంలో నలుగురు మహిళలు తప్పిపోయారు. నిన్న సాయంత్రం తూనికాకు ఏర్పడానికి వెళ్లిన ఈ మహిళలు రాత్రి కూడా ఇంటికి రాలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఉదయం నుంచి అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. ఎస్సీ జానకి షర్మిల పోలీసు బృందాలు గాలింపు చేపట్టారు. ఇక పోలీసు బృందాలకు మహిళలు సురక్షితంగా దొరకటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ మామడ మండలం లొద్ది విలేజ్ లో నిన్న ఆఫ్టర్నూన్ తునికాకు సేకరణ కోసం వెళ్లిన కొంతమంది ఆదివాసీ విమెన్ తప్పిపోవడం జరిగింది. అక్కడ వచ్చిన థండర్ స్టార్మ్స్ వల్ల వాళ్ళు కొంచెం స్కాటర్ అయిపోయారు. అందరూ రిటర్న్ వచ్చినా సరే 4 మెంబర్స్ రాలేదు, వాళ్ళు తప్పిపోయారు. నైట్ అంతా లోకల్ పోలీసు తర్వాత విలేజర్స్ కలిసి వాళ్ళని సెర్చ్ చేయడం జరిగింది. అయితే అందులో ఏమీ ఫ్రూట్ఫుల్ కాలేదు సెర్చ్. కాబట్టి ఎర్లీ మార్నింగ్ 5 o'clock మన స్పెషల్ పార్టీస్ ఆర్ఎస్లు ఆర్ఎస్ఐలు అండ్ ఏఎస్పీ రాజేష్ మీనా మరి నేను కూడా వెళ్ళాము. అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ సెర్చ్ చేసి మనము డ్రోన్స్ యూజ్ చేసాము ఈ సెర్చ్ ఆపరేషన్లో. ఎందుకంటే అక్కడ మనకి సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు. వైర్లెస్ సెట్స్ తర్వాత డ్రోన్స్ GPS ఇవన్నీ వాడి వాళ్ళని ఎక్కడున్నారో ఫస్ట్ లొకేట్ చేశాము. లొకేట్ చేశాక 2 పార్టీస్ పైకి వెళ్ళాయి. వాళ్ళు ఒక గుట్ట మీద ఉన్నారు, భీమున్ గుట్ట అనేసి. ఆ భీమున్ గుట్ట మీదకి 2 పార్టీస్ వెళ్లి కింద వరకు తీసుకొచ్చాక వాళ్ళని మళ్ళీ తీసుకొని వచ్చి వాళ్ళని క్షేమంగా వాళ్ళ విలేజ్ లో వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఈ టైంలో వీళ్ళు ఎక్కువగా తునికాకు సేకరణ కోసం వెళ్తూ ఉంటారు కాబట్టి వెళ్ళినప్పుడు అట్లా సింగిల్ గా కాకుండా ఒక గుంపుగా వెళ్ళాలని నేను సజెషన్ చేస్తున్నాను. అంటే దిస్ ఇస్ డిఫరెంట్ కేసు. వీళ్ళు గుంపుగానే వెళ్లారు కానీ థండర్ స్టార్మ్ వల్ల విడిపోయారు. అలాంటి సిచ్యువేషన్ లో కూడా కలిసి ఉండి అందరు కలిసి బ్యాక్ వస్తే బాగుంటుంది.